ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పరాజయాలకు బ్రేక్ వేసింది. సోమవారం వాంఖడే మైదానం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అండ్ ర్యాన్ రికల్టన్ విధ్వంసకర బ్యాటింగ్తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ అండ్ రికల్టన్ మైదానంలో పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 143 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఏ వికెట్కైనా ఇది 4వ అత్యధిక పార్ట్నర్షిప్ కావడం విశేషం. గతంలో సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ జోడీ కూడా 143 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేసింది. ముంబై తరపున అత్యధిక పార్ట్నర్షిప్ రికార్డు ఇప్పటికే రోహిత్ శర్మ అండ్ గిబ్స్ 167 పరుగుల పేరిటే ఉంది. ఇక గత 5 మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మ లేని లోటు ముంబై బ్యాటింగ్ లైనప్ లో స్పష్టంగా కనిపించింది. రోహిత్ శర్మ చేసిన 84 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు ఊపిరిపోసింది. ఇక ఈ ఓటమితో ఎల్ఎస్జీ కూడా ముంబై లాగే దాదాపు ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇక మ్యాచ్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, లక్నో సూపర్ జైంట్స్ కు అదిరిపోయే స్టార్ట్ దక్కిన తర్వాత మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ఈ సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్లను మేము చాలాసార్లు ఎదుర్కొన్నాం కాబట్టి ఇది మాకు కొత్తేమీ కాదు. పవర్ ప్లే కంప్లీట్ అయిన తర్వాత 7 నుంచి 10 ఓవర్ల మధ్య కట్టడిగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ను మన వైపు తిప్పుకోవచ్చనే విషయం నాకు తెలుసు. ఈ ఓవర్లలో 2 వికెట్లు తీస్తే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని భావించా. అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు కూడా అద్భుతంగా స్పందించారు. సుమారు 8 నుంచి 9 ఓవర్ల సమయానికి లక్నో సూపర్ జైంట్స్ 1 లేదా 2 వికెట్ల నష్టానికి 110 లేదా 120 పరుగులతో ఉన్నారని గుర్తుంది నాకు. కానీ అక్కడి నుంచి 16 ఓవర్ల వరకు వారిని 5 వికెట్ల నష్టానికి 162 పరుగుల వద్ద కట్టడి చేయడం నమ్మశక్యం కాని ప్రదర్శన. జట్టులో ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది. వారి ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయి. నేను వారికి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో వారికి చిన్నపాటి మద్దతును మాత్రమే ఇచ్చాను. కానీ వారు బౌలింగ్ చేసిన విధానం చాలా గ్రేట్. ఇక కొద్ది రోజుల క్రితమే మేము 244 పరుగులు చేశాం. కానీ ఆ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ ఈజీగా చేసేసింది. కాబట్టి 220 నుంచి 230 పరుగులు ఏమైనా చేయొచ్చని మేము అనుకున్నాం. అందుకు తగ్గట్లుగానే మా ఓపెనర్లు అద్భుతమైన స్టార్ట్ని అందించారు. రికల్టన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక టాస్ సమయంలోనే చెప్పినట్లుగా రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి వచ్చి దుమ్ము రేపాడు. అతను చాలా ఫిట్గా ఉత్సాహంగా ఉన్నాడు. అతను బ్యాటింగ్ చేసిన తీరు ప్రేక్షకులకు అందించిన వినోదం అద్భుతం. ఇక చివర్లో నమన్దీర్ మ్యాచ్ను ముగించి తన బాధ్యతను నిర్వర్తించాడు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో దూరం అయ్యాడని చెప్పిన విషయం తెలిసిందే.